అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీరా డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది వెడ్డింగ్ సీజన్ కాబట్టి అందరూ బాగా బిజీగా ఉన్నారేమో. అండ్ ఈ వెడ్డింగ్ సీజన్ కి మంచి వర్క్ బ్లౌజెస్ వేసుకోవాలని అందరికీ ఉంటుంది కదా. కాబట్టి వర్క్ బ్లౌజెస్ ఐడియాస్ కోసం అని చెప్పి నా వెడ్డింగ్ కి నేను ఎలాంటి వర్క్ బ్లౌజెస్ వేసుకున్నానో చూపిద్దాం అనుకుంటున్నాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ అండ్ బ్లౌజ్ అనమాట. నా ఎంగేజ్మెంట్ శారీ కలర్ కాంబినేషన్ ఇలా వచ్చింది. మంచి లావెండర్ షేడ్ కి కాంట్రాస్ట్ వచ్చింది అనమాట. చాలా ప్లెజెంట్ కలర్ ఇది. అండ్ దీనికి బ్లౌజ్ నేను ఇలా చేయించుకున్నాను. ప్యూర్ మగ్గం వర్క్ అండి ఇదంతా కూడా. అండ్ నాకు మెయిన్ గా నా పర్సనల్ ఫేవరెట్ అయితే ఈ టాజిల్స్ అనమాట. దీనికి కూడా చూడండి ఎంత క్యూట్ వర్క్ చేశారో. అండ్ నేను వేసుకున్నప్పుడు ఎలా కనిపించిందో ఆ ఫొటోస్ కూడా అటాచ్ చేస్తా, అవి కూడా చెక్ చేయండి. మేజర్ గా నాకు ఈ బ్లౌజ్ మొత్తంలో కూడా ఈ స్లీవ్ ప్యాటర్న్ చాలా ఇష్టం. స్లీవ్స్ కి చూడండి ఎంత నైస్ గా వచ్చిందో వర్క్ మొత్తం. సో ఇది మంచి ప్లెజెంట్ కలర్ కాబట్టి ఎక్కువ హడావిడి చేసుకోవాలనుకోలేదు నేను. నాకు చాలా సింపుల్ గా ఉండాలని అనుకున్నాను. అండ్ సింపుల్ గా ఎలిగెంట్ గా కనిపించాలనుకున్నందుకు ఈ వర్క్ చాలా నీట్ గా వచ్చింది అనమాట. నేను వేసుకున్నప్పుడు కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు. సో ఓవరాల్ గా అయితే దీని వర్క్ ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా మెహందీ శారీ అనమాట. నా మెహందీ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా వచ్చింది. మంచి సీ గ్రీన్ కి బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది అనమాట. రెండు కాంట్రాస్ట్ ఇది కూడా. సో మెహందీ కాబట్టి అప్పుడు సీ గ్రీన్ ప్రిఫర్ చేసాము. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. ఇది కూడా బ్యూటిఫుల్ గా వచ్చిందండి వర్క్. ఇదంతా కూడా మగ్గం వర్క్ అనమాట. సో శారీలో గ్రీన్ కలర్ ఉంది కాబట్టి మనకి వర్క్ లో కూడా గ్రీన్ కలర్ వేయించుకున్నాను. అండ్ దీనికి బోర్డర్ ఏం డిస్టర్బ్ చేయలేదు, హ్యాండ్స్ కి ఏమీ వర్క్ చేయించుకోలేదు. సో బ్యాక్ అంతా ఇలా వచ్చింది. సో సింపుల్ గా ఒక సైడే వేయించుకున్నాను అనమాట, బాగా కనిపిస్తుందని హైలైట్ అయ్యి. సో శారీతో పెట్టి చూస్తే మీకు తెలుస్తుంది. బ్లౌజ్ ఆల్రెడీ బ్లూ కలర్ వచ్చింది కాబట్టి గ్రీన్ కలర్ హైలైట్ అవ్వాలని చెప్పి ఇలా చేయించుకున్నాను. అండ్ నేను వేసుకున్నప్పుడు ఎలా కనిపించిందో కూడా ఫొటోస్ ఇక్కడ అటాచ్ చేస్తాను. దీనికి నార్మల్ టాజిల్సే వచ్చాయన్నమాట. అండ్ ఫ్రంట్ వచ్చేసి కంటిన్యూషన్. అండ్ ఈ శారీ వచ్చేసి నేను మా సిస్టర్ ఇన్ లా వెడ్డింగ్ కి కట్టుకున్నాను అనమాట. మా పెళ్లికి ముందే మా వదిన పెళ్లి కూడా అయింది. సో ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది చాలా ఫైన్ ఎల్లో అండి, చాలా డిఫరెంట్ ఎల్లో అనమాట. ఎల్లోకి రెడ్ కలర్ కాంట్రాస్ట్ వచ్చింది. ఎంత ట్రెడిషనల్ వైబ్ వస్తుందంటే కట్టుకున్నప్పుడు. సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది. అసలు ఈ వర్క్ అంతా కూడా చాలా నీట్ గా వచ్చిందండి. శారీలో ఎల్లో కలర్ ఉంది కాబట్టి ఫ్లవర్స్ కూడా ఎల్లో కలర్ లో వేయించుకున్నాను. మెయిన్ దీని హైలైట్ అయితే దీని స్లీవ్స్ అనమాట. సో క్రాస్ లైన్స్ చూసాం కదా, క్రాస్ లైన్స్ కాకుండా ఇలా స్ట్రైట్ లైన్స్ టైప్ వేయించుకున్నాను వర్క్. దీనికి చాలా నీట్ గా వచ్చింది దీని వర్క్ కూడా. అండ్ దీనికి టాజిల్స్ వచ్చేసి వీటికి కూడా కొంచెం డిఫరెంట్ గా పెట్టించుకున్నాను. సో దీని టాజిల్స్ వచ్చేసి ఇలా క్యూట్ గా వచ్చాయన్నమాట. వేసుకున్నప్పుడు చాలా నీట్ గా కనిపిస్తాయి టాజిల్స్ కూడా. అండ్ శారీ ఆల్రెడీ బ్రైట్ గా ఉంది కాబట్టి హెవీ వర్క్ వెళ్ళలేదు, ఇలా మినిమల్ గానే చేయించుకున్నాను. అండ్ దీనికి నెక్ కూడా వచ్చేసి ఇలా వచ్చింది. మంచి షైనింగ్ ఉందండి. ఆల్రెడీ గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్ ఎక్కువ ఇదవ్వకుండా ఎల్లో కలర్ టోన్ కనిపించడానికి ఇలా చేయించుకున్నాను అనమాట. సో మంచి మామిడి పిందెల్లాగా వచ్చి ఫ్లవర్స్ అండ్ మామిడి పిందెలు అనమాట. వర్క్ అంతా కూడా చాలా నీట్ గా వచ్చింది.
వచ్చేసి నా పెళ్లి కూతుర్ని చేసిన శారీ అండ్ బ్లౌజ్ అన్నమాట. ఈ శారీ వచ్చేసి కలర్ కాంబినేషన్ ఇలా వచ్చింది. మంచి రాయల్ బ్లూ కి మెరూన్ షేడ్ లో వచ్చిందండి కాంట్రాస్ట్ గా దీని బోర్డర్. సో శారీ అంతా కూడా ఇలాంటి రాయల్ బ్లూ కలర్, మంచి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. సో ఇప్పటి వరకు అన్నిటికీ మోస్ట్లీ గోల్డ్ కలర్ మగ్గం వర్క్ చూసారు కదా, దీనికి మాత్రం సిల్వర్ టోన్ లో చేయించుకున్నాను. సో సిల్వర్ వేసుకుంటే బాగా కనిపిస్తుందని, ఎందుకంటే శారీలో కొంచెం సిల్వర్ టోన్ ఉంది కదా గోల్డ్ టోన్ కంటే కూడా. దీనికి హ్యాండ్స్ అన్ని ఇలా ప్లెయిన్ గానే ఉంచుకున్నాను. బ్యాక్ సైడ్ వర్క్ మాత్రం ఇలా వచ్చింది. సిల్వర్ షేడ్ కాబట్టి బాగా కనిపిస్తుంది. అన్ని గోల్డే కాకుండా కొంచెం ఇలా కూడా ట్రై చేద్దామని ఈ శారీకి ఇలా చేయించుకున్నాను. అండ్ దీని టాజిల్స్ వచ్చేసి ఇలా పెట్టించుకున్నాను అనమాట. సో సిల్వర్ వర్క్ ఉంది కాబట్టి కింద ఇలా సిల్వర్ క్లాత్ లాగా పెట్టారు. ఇది కూడా చాలా క్యూట్ గా ఉంటుంది. హ్యాండ్స్ ని నేనేం డిస్టర్బ్ చేయలేదండి, బోర్డర్ బాగా కనిపించాలని చెప్పి. ఉత్తి నాకు ఈ పార్ట్ హైలైట్ అవ్వాలనుకున్నాను. సో చాలా నీట్ గా వచ్చింది ఈ వర్క్ కూడా. ఇందులో బ్లూ కలర్ బాగా హైలైట్ అయి కనిపిస్తుంది అనమాట సిల్వర్ కాబట్టి. అండ్ దీని ఫ్రంట్ అయితే ఇలా కంటిన్యూషన్ వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ప్రధానం శారీ అండ్ బ్లౌజ్ అనమాట. సో నా ప్రధానం శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా వచ్చింది. లైట్ బేబీ పింక్ కి మంచి పర్పుల్ బోర్డర్ అన్నమాట. ఇది చాలా మంచి కాంట్రాస్ట్ వచ్చింది. సో అందరూ ప్రధానం శారీ కొంచెం డార్క్ గా ఉండటానికి ప్రిఫర్ చేస్తారు కదా, నేను మాత్రం లైట్ కలర్ చూస్ చేసుకున్నాను. అందుకే నేను బ్లౌజ్ హెవీగా చేయించుకున్నాను అండ్ బ్లౌజ్ డార్క్ కలర్ గా పెట్టుకున్నాను. సో బ్లౌజ్ వర్క్ అంతా ఎంటైర్ గా ఇలా వచ్చింది. సో నేను శారీతో పాటు వచ్చిన బ్లౌజ్ కి చేయించుకోలేదండి వర్క్. సపరేట్ గా మేము పట్టు లైక్ జూట్ పట్టు అనమాట ఇది తీసుకుని దాని మీద మగ్గం వర్క్ చేయించుకున్నాను ఓవరాల్ గా. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. హెవీగా కనిపించాలి కాబట్టి నేను సపరేట్ గా డార్క్ కలర్ తీసుకుని చేయించుకున్నాను. శారీ లైట్ కలర్ కాబట్టి నేను ఇది హైలైట్ అవ్వటం కోసం ఓవరాల్ గా చేయించుకున్నాను వర్క్. ఈ వర్క్ అంతా కూడా ప్యూర్ హ్యాండ్ మగ్గం వర్క్ అండి. ఎంత నీట్ గా వచ్చిందో ఈ వర్క్ అంతా కూడా. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ వర్క్ ప్యాటర్న్. సో అక్కడక్కడ నా బేబీ పింక్ కలర్, నా శారీ యొక్క బేబీ పింక్ కలర్ హైలైట్ అయింది కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ గోల్డ్ కలర్ కాబట్టి మొత్తం జర్దోసి గోల్డ్ కలర్ లో వచ్చింది. దీని టాజిల్స్ వచ్చేసి ఇలా వచ్చాయన్నమాట. ఇది కూడా నాకు పర్సనల్ గా చాలా ఇష్టము. ఇలా ఫ్లవర్స్ కి కూడా వర్క్ చేశారు. ఈ బ్లౌజ్ అయితే సపరేట్ గా ఫ్యాబ్రిక్ తీసుకుని దాని మీద ఫుల్ వర్క్ చేయించుకున్నాను కదా. శారీలో వచ్చిన బ్లౌజ్ కేమో ఇలా సింపుల్ వర్క్ చేయించుకున్నాను. ఇది శారీతో పాటు వచ్చిన బ్లౌజ్ అన్నమాట. దీనికి ఇలా సింపుల్ వర్క్ చేయించుకున్నాను. అండ్ హ్యాండ్స్ కి కూడా బోర్డర్స్ కి ఇలా సింపుల్ గా చేయించుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా తలంబ్రాల శారీ అండ్ బ్లౌజ్ అన్నమాట. సో ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా వచ్చింది. సో మంచి గోల్డ్ షేడ్, క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అన్నమాట ఇది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా చేయించుకున్నాను. దీనికి కూడా సపరేట్ గా ఇది ఫ్రంట్ సైడ్ అన్నమాట. దీనికి సపరేట్ గా రా సిల్క్ తీసుకుని దానికి ఇలా క్రాస్ లైన్స్ వేయించుకున్నాను అనమాట బ్లౌజ్ కి. ఇదంతా ఫ్రంట్ సైడ్ వచ్చింది నెక్ కి. ఇలా మంచి హెవీ వర్క్ ఇచ్చారు, మొత్తం జర్దోజీ వర్క్ అన్నమాట ఇదైతే.
హ్యాండ్స్ అయితే చాలా బాగా హైలైట్ అయినాయి. ఈ మధ్య చాలా మంది క్రాస్ లైన్స్ మధ్యలో వాళ్ళ నేమ్స్ కూడా వర్క్ చేయించుకుంటున్నారు. సో బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ ఒక నేమ్స్. ఆ టైంలో నేను అలాంటివి ట్రై చేయలేదు. అండ్ దీనికి కూడా టాజిల్స్ వచ్చేసి ఇలా క్యూట్ గా పెట్టించుకున్నాను. ఇది చూడండి ఎంత బాగా వచ్చినాయో టాజిల్స్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా వ్రతం శారీ అనమాట. సత్యనారాయణ వ్రతానికి కట్టుకున్న శారీ. సో ఇదైతే ఈ కలర్ కాంబినేషన్ వచ్చింది. మంచి పీచ్ కలర్ షేడ్ కి లావెండర్ కలర్ షేడ్ అనమాట బోర్డర్ వచ్చింది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా అనమాట. దీనికి మాత్రం నేను మెషిన్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను. సో కొంచెం హెవీ ఫ్లవర్, పెద్ద ఫ్లవర్ టైప్ వేయించుకున్నాను బాగా కనిపిస్తుందని. శారీ మంచి ప్లెజెంట్ కలర్ కాబట్టి దీని మీద హైలైట్ అవ్వాలని చెప్పి నేను కొంచెం పెద్దగా ప్రిఫర్ చేశాను. అండ్ దీనికి బార్డర్స్ ఏమో స్లీవ్స్ వరకు వచ్చాయి. అండ్ వర్క్ అయితే హ్యాండ్స్ మీద కూడా వచ్చిందనమాట. ఇలా హ్యాండ్ మీద కూడా వర్క్ వచ్చిందనమాట. సో వేసుకున్నప్పుడు నీట్ గా కనిపిస్తుంది, ప్లెయిన్ గా అనిపించకుండా. హ్యాండ్స్ దగ్గర కూడా ప్లెయిన్ గా అనిపించకుండా బ్యాక్ సైడ్ అంతా ఇలా వచ్చింది. And that's it for today's video. Hope you guys like this video. And ఈ వీడియో చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. బ్రైడ్స్ కే కానివ్వండి లేదా వెడ్డింగ్స్ అటెండ్ అయ్యే వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కీరా డైరీస్. అండ్ స్టే ట్యూన్ ఫర్ అవర్ నెక్స్ట్ వీడియో. Until then, be happy. Bye bye.